హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మ్ మోచర్లో. నిన్న రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీ రివ్యూ మనం నిన్న ఛానల్లో ఇవ్వడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుండే, ఆల్రెడీ రివ్యూ ఇచ్చినట్టే. సో సినిమా బాగుంది, జనాలు కూడా పాజిటివ్ టాక్ వస్తుంది జనాల నుంచి. సినిమాకి చాలా మంచి రేటింగ్ వచ్చింది, రివ్యూస్ కూడా బాగానే వచ్చాయి. సో మీరు కూడా ఆడియన్స్ అందరూ ఒకసారి వెళ్ళి చూడండి అని కోరుకుంటున్నా. సో నిన్న సినిమా చూశాక కొన్ని హింట్స్ మిగిలిపోయాయి సినిమాలో. మేబీ హింట్స్ అన్నీ కింగ్డమ్ 2 పార్ట్ 2 కోసం రెడీ చేస్తున్నాడా అనే విధంగా హింట్స్ ఇచ్చాడు మనకు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. సో ఆ హింట్స్ ఏంటి, అందులో ఉన్న కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటి, ఆ పార్ట్ 2కి దారితీసే పాయింట్స్ ఏంటి, నేను గమనించిన అయితే అవి ఆ పాయింట్ చెప్తాను ఒకసారి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి యాక్చువల్లీ. ఆ పాయింట్ చెప్పే ముందు సినిమాలో యాక్టింగ్ గురించి మాట్లాడితే విజయ్ దేవరకొండ పీక్స్లో నటించాడని అని చెప్పొచ్చు. అలాగే మనకు సత్యదేవ్ అయితే మన తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ అంటే ఆల్రెడీ అందరికి తెలిసిందే ఒక మంచి యాక్టర్ అని. ఇందులో మాత్రం తన యాక్టింగ్కి యాక్సెప్ట్ చెప్పొచ్చు. సో ఆ లెవెల్లో యాక్టింగ్ చేశాడు. అలాగే మనకు మలయాళ నటుడు మురుగన్గా నటించిన వెంకటేష్ గారు, అతను కూడా చాలా బాగా చేశాడు యాక్టింగ్. సో ఈ ముగ్గురి యాక్టింగ్తో సినిమా నడుస్తుందనే చెప్పాలి. సో మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళు ఉన్నంత మేరకు, వాళ్ళ క్యారెక్టర్ మేరకు, వాళ్ళ హద్దు, వాళ్ళ పరిధి మేరకు చాలా బాగా నటించారని చెప్పాలి. ఇది మూవీ యాక్టర్స్ యొక్క యాక్టింగ్ గురించి. ఇంకా మూవీలో కొన్ని హింట్స్ అని చెప్పాను కదా, అంటే కొన్ని హిడెన్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఈ పాయింట్స్ అసలు మేబీ పార్ట్ 2 గురించే పెట్టాడా, మరి కావాలని పెట్టాడా, ఎలా పెట్టాడో తెలియదు. కానీ ఈ పాయింట్స్ అయితే నేను క్వశ్చన్ చేసుకున్నా సినిమా చూశాక. ఆ పాయింట్స్ ఏంటో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విశ్వాసింగ్ అంటే మనీష్ చౌదరి గారు యాక్చువల్ ఆయన నేమ్. ఆయన ఇందులో మనకి ఇండియన్ స్పై హెడ్గా నటించారు. అతనే మనకి విజయ్ దేవరకొండని శ్రీలంకకు పంపిస్తాడు ఒక మిషన్ కోసం. సో అతను లాస్ట్లో అంటే విజయ్ దేవరకొండని పంపించాక లాస్ట్లో క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ మట్టిలో ఏముందో తెలియదు కానీ రాక్షసులకు రాజయ్య కూర్చున్నాడు అని ఒక డైలాగ్ ఉంటుంది. అది అయిపోయాక నాకు ఒక డౌట్ ఏమనిపించిందంటే, విశ్వాసింగ్ ఇండియన్ స్పై హెడ్గా నటించిన మనీష్ చౌదరి విజయ్ దేవరకొండని శ్రీలంకకు పంపిస్తాడు. అసలు ఏ మిషన్ కోసం పంపిస్తాడు? హాంకాంగ్ నుంచి శ్రీలంకకు కంటైనర్స్ వస్తాయి, అందులో కన్సైన్మెంట్ ఉంటుంది. అసలు ఆ కన్సైన్మెంట్ గోల్డా లేకుంటే ఏమన్నా వెపన్సా? అసలు అంటే కొన్ని సీన్స్లో డ్రగ్స్, గోల్డ్ అని చూపించారు. బట్ ఆయన థ్రెట్ ఉందని అంటారు, వాటి గురించి థ్రెట్ ఉంది మన ఇండియాకి అని. అసలు ఏ పరంగా థ్రెట్ ఉంటుంది? అక్కడ నుంచి శ్రీలంకకి గోల్డ్ ఇంపోర్ట్ చేయడం వల్ల మన ఇండియాకి ఎలాంటి థ్రెట్ ఉంటుంది? సో ఎలాంటి థ్రెట్ ఉంటుంది ఒకటి. అండ్ ఇంకోటి, మన విజయ్ దేవరకొండ శ్రీలంకకు పంపించడం మెయిన్ రీజన్ అంటే ఒక శివ వాళ్ళ బ్రదర్ అనే ఉద్దేశంతోనే పంపిస్తాడా, లేకుంటే ఇంకేదైనా రీజన్ అయి ఉంటుందా విజయ్ దేవరకొండని పంపనీకి? ఏదో ఒక హిడెన్ పాయింట్ అని చెప్పొచ్చు. అసలు ఎందుకు అనేది మేబీ ఇది సెకండ్ పార్ట్లో చూపిస్తారో లేదో చూడాలి. అండ్ అలాగే మనకు శివ ఆ ఇన్సిడెంట్ అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయాక తను వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాక అసలు శ్రీలంకకి ఎలా చేరుకున్నాడు? ఆ 18 ఇయర్స్లో శ్రీలంకలో అసలు ఏం జరిగింది? ఆ తెలుగు వాళ్ళ కోసం మన శివ ఏం చేశాడు? అదొక హిడెన్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకోటి, మనకి శ్రీలంకలో మురుగన్ దగ్గర పనిచేసే యాక్టర్ రవికృష్ణ, ఇతను అసలు ఇండియన్ స్పైయా లేకుంటే మన శ్రీలంక స్పైయా? ఒక సీన్లో మనకు ఇండియన్ స్పై హెడ్ అయిన విశ్వాసింగ్ అండ్ అక్కడ మురుగన్ దగ్గర చేసే రవికృష్ణ అనే పర్సన్స్ ఇద్దరు కలిసి ఒక దగ్గర మీటింగ్ ఉంటుంది. మరి అందులో వీళ్ళిద్దరు శ్రీలంక స్పైగా చేశారా, ఇండియన్ స్పైగా చేశారా అది ఇంకా నాకు అర్థం కాలేదు. ఇది ఒక పాయింట్. సో లాస్ట్లో మనకు ఎండింగ్ ఇచ్చినట్టే మురుగన్ వాళ్ళ బ్రదర్ సేతు వస్తున్నాడు. ఆ సేతు ఎవరు చేయబోతున్నారో నెక్స్ట్ పార్ట్లో. అండ్ నెక్స్ట్ మన
ఆ మిషన్ కోసం వచ్చిన విజయ్ దేవరకొండ లాస్ట్కి ఆ జాతికి అక్కడ ఉన్న శ్రీలంకలో ఉన్న తెగకు నాయకుడై ఉన్నాడు. సో అతను అక్కడ ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో అతను అంటే ఒక డైలాగ్ ఉంటుంది లాస్ట్కు అసురుల కోటకి మళ్ళీ రాజు వచ్చాడు అన్నట్టు. సో అతను మళ్ళీ సెకండ్ పార్ట్లో విజయ్ దేవరకొండ విలన్గా చేస్తాడా హీరోగా చేస్తాడా ఈ హింట్ ఒకటి. సో ఇన్ని హింట్స్ ఉన్నాయి, ఒక 4 to 5 పాయింట్స్, అన్నోన్ పాయింట్స్ అని చెప్పొచ్చు, హిడెన్ పాయింట్స్ అని చెప్పొచ్చు. సో ఈ పాయింట్స్ త్రూ మనకి సెకండ్ పార్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూడాలి, మేబీ ఇదే నెక్స్ట్ పార్ట్లో సేతుకి అండ్ విజయ్ దేవరకొండకి మెయిన్స్ స్టోరీ బేస్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. మళ్ళీ కింగ్డమ్ పార్ట్ 2 వచ్చేదాకా చెప్పలేము ఎలా ఉంటుంది పార్ట్ అనేది. నిన్న ప్రెస్ మీట్లో మనకి చెప్పడం జరిగింది నాగవంశి గారు, పార్ట్ 2లో ఒక పెద్ద హీరో ఉంటారు అని. మరి విజయ్ దేవరకొండ హీరో ఉంటాడా ఉండడా, ఎలా చేస్తాడు, ఏ క్యారెక్టర్లో చేస్తాడు అంటే ఇవన్నీ పార్ట్ 2 వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. మొత్తానికైతే కింగ్డమ్ సక్సెస్ అయింది, చాలా మంచి టాక్తో వెళ్తుంది. సో ఇంకా ఇలాగే నడవాలి అని మూవీ సక్సెస్ టాక్తో నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి.